హాయ్ హలో మై ఫ్రెండ్స్, ఏపీఎంసీ 2024కి సంబంధించి మనకి ఏంటంటే రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రావడం జరిగింది కదా. ఈ రెస్పాన్స్ షీట్స్లోని మనం ఏంటంటే కౌంట్ చేసుకుంటూ వస్తే మన మార్క్స్ అనేవి అయితే తెలిసింది అనమాట. అయితే దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చి ఎవరైనా చెక్ చేయకపోతే వెంటనే చెక్ చేసుకోండి. అయితే చాలామందికి వచ్చేసి ఏంటంటే నాకు 43 మార్క్స్ వచ్చాయి, 44 మార్క్స్ వచ్చాయి, ఇవే ఫైనల్ మార్క్స్ ఏమైనా చేంజ్ ఉంటాయా, దానికి సంబంధించి ర్యాంక్స్ అయితే చెక్ చేసుకుంటున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవే మీ ఫైనల్ ర్యాంక్స్ అయితే కాదు, ఫైనల్ మార్క్స్ అయితే కాదు. దాని గురించి క్లియర్ కట్ అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీ అంశాలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ మార్క్స్ అనేవి అయితే వచ్చాయి కదా. అయితే ఇందులో చాలామందికి 40, 41, 45 ఈ విధంగా మనకి మార్క్స్ అనేవి అయితే రావడం జరిగింది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ మార్క్సే ఫైనల్ మార్క్స్, దీన్ని బట్టి ర్యాంక్ చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఐపీ వెయిటేజ్ అనేది అయితే ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఈ మార్క్స్ మీరు 75% అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏవైతే వచ్చాయి మార్క్స్ 75% అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఏంటంటే 43, 44 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 43, 44 మార్క్స్కి 75% అయితే కడతారు. 160కి కట్టిన తర్వాత మీకు ఎంత అయితే వచ్చిందో దానికి మీరు ఐపీ వెయిటేజ్ అంటే ఇంటర్కి సంబంధించి ఓన్లీ ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ 25% కట్టి రెండింటికి కలిపి కంబైన్డ్ స్కోర్ అంటే మీకు ఎంసెట్కి సంబంధించి కంబైన్డ్ స్కోర్ అంతేకాకుండా ఇంటర్కి సంబంధించి కంబైన్డ్ స్కోర్ చేస్తే మీకు ఏంటంటే ఒరిజినల్ స్కోర్ అనేది అయితే వస్తుంది అనమాట. ఆ స్కోర్ బట్టి మీరు ర్యాంక్ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒక అమ్మాయికి సంబంధించి లాస్ట్ ఇయర్ తనకు వచ్చేసరికి ఎంసెట్ ఎగ్జామ్ ముందు తనకి 39 మార్క్స్ అనేవి అయితే రావడం జరిగిందనమాట. అంటే తను క్వాలిఫై అవ్వదేమో అనుకున్నారు. 39 మార్క్స్ వచ్చింది తనకి. వన్స్ అంటే నార్మలైజ్ అయిపోయి మొత్తం ర్యాంక్ అనేది అయితే వచ్చిన తర్వాత తనకు వచ్చేసి ఏంటంటే 41 మార్క్స్ అనేవి అయితే రావడం జరిగిందనమాట. 41 మార్క్స్ అనేవి అయితే వచ్చి తనకి ఏంటంటే నార్మలైజ్ అయిపోయిన తర్వాత 41 మార్క్స్ వచ్చి తనకి ఏంటంటే కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయింది. సేమ్ అదే విధంగా ఎవరైతే ఎడ్జెస్లో ఉన్నారో వాళ్ళకి ప్లస్ అనేది అయితే అవుతుంది అనమాట. తగ్గట్టు కాకుండా మీరు ఏంటంటే ఇంటర్ వెయిటేజ్ అనేది యాడ్ చేసుకొని అప్పుడు మీరు ఏంటంటే ర్యాంక్స్ అనేది చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తమకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.